సొంత జిల్లాల్లో సీఎం వై జగన్మోహన్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. కాసేపటి క్రితం వైఎస్ఆర్ జనరల్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఒల్లిమెల లేక్ పార్కుని ప్రారంభించిన అనంతరం అక్కడ అన్ని ఏరియాలో కలియదిరిగారు. చిల్డ్రన్ పార్క్ కానీ మ్యూజికల్ ఫౌంటైన్ ని సందర్శించారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వెహికల్లో 100 ఎకరాల్లో అభివృద్ధి చేసినటువంటి పార్కుని మొత్తం చుట్టూ తిరిగి చూస్తున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దానికి సంబంధించి మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. రైట్, మరిన్ని వివరాలు మళ్ళీ మా ప్రతినిధి శివారెడ్డిని అడుగుదాం. శివారెడ్డి, ఖచ్చితంగా ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఈ రోజు నుంచి బిజీగా తిరుగుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 862 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. తొలుత పులివెందుల మెడికల్ కాలేజీని ప్రారంభించారు లాంఛనం. ఎందుకంటే 2019 డిసెంబర్ లో శంకుస్థాపన చేసిన వైద్య కళాశాల ఈ రోజు పూర్తయింది. ఈ రోజున జాతికి అంకితం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దాదాపుగా 50 ఎకరాల్లో పులివెందుల మెడికల్ కాలేజీని నిర్మించడం జరిగింది. దీనికి అనుసంధానంగా 627 పడకల ఆసుపత్రి నిర్మించి పులివెందుల పరిసర ప్రాంతాల్లో వైద్య వసతిని, వైద్య పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 150 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. అదేవిధంగా 60 నర్సింగ్ సీట్లకు సంబంధించి ఈ కళాశాలలో, పులివెందుల మెడికల్ కళాశాలలో అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 500 కోట్ల రూపాయల వ్యయంతో పులివెందులకు నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ మెడికల్ కళాశాలను ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ను కూడా ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే పులివెందుల కాదు, దాదాపుగా వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం, అదేవిధంగా కర్నూలు, కడప జిల్లాల్లో మొత్తం బనానా ఎక్కువగా పండిస్తుంటారు అరటికి సంబంధించి. ఇక్కడ రైతులకు పూర్తి స్థాయిలో ఉపయోగపడే ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ని, అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పారు. దాదాపుగా 20 కోట్ల రూపాయల వ్యయంతో బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ప్రారంభించడం జరిగింది. మరోవైపున అభివృద్ధి కార్యక్రమాల విషయానికి వస్తే వైఎస్ఆర్ మినీ సెక్రటరియట్ కాంప్లెక్స్ కావచ్చు, వైఎస్ఆర్ సర్కిల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, అదేవిధంగా ఉనిమల్ల లేక్ ఫ్రంట్ వ్యూ కావచ్చు, మొత్తం వీటికి సంబంధించి అత్యాధునికమైన వసతులతో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటిని ప్రారంభిస్తూ మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదిత్య బిర్లా గార్మెంట్స్ కు చేరుకుంటారు. ఇక్కడ ఆదిత్య బిర్లా గార్మెంట్స్ ఇప్పటికే పూర్తయింది. దాదాపుగా 175 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పరిశ్రమ ఇప్పటికే పూర్తయింది. ఎందుకంటే 16 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆదిత్య బిర్లా సంస్థకు అప్పగించింది. అందులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సూట్ జాకెట్స్ కావచ్చు, ట్రౌజర్లు కావచ్చు, ఇప్పటికీ ఉత్పత్తిని ప్రారంభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదిత్య బిర్లా గార్మెంట్ సంస్థను లాంఛనంగా ప్రారంభించారు. ఇక్కడ ఈ సంస్థలో దాదాపుగా 2100 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారు. ఇందులో 90% మంది మహిళలే పనిచేయబోతున్నారు. ఇది ఎందుకంటే పులివెందులకు ఒక పెద్ద తలమానికంగా నిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే బాగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపున పరిశ్రమలు వస్తున్నాయి, అదేవిధంగా మరోవైపున మౌలిక సదుపాయాలు, మౌలిక కల్పన పూర్తి స్థాయిలో ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఈ ఒక్కరోజే 862 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ప్రారంభిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అరుణ, శివారెడ్డి, అదేవిధంగా 2100 మందికి ప్రత్యక్షంగా జీవనోపాధి దొరుకుతోంది. అదేవిధంగా ఏపీ ప్రభుత్వ సహాయ సహకారాలతోనే ఇంత త్వరగా ఈ పని పూర్తి చేయగలిగామంటున్నారు కదా, సో ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది? ఖచ్చితంగా, ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ప్రత్యేక కృషి వల్లే పులివెందుల్లో ఆదిత్య బిర్లా గార్మెంట్స్ పరిశ్రమ ఏర్పాటు చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆదిత్య బిర్లా గార్మెంట్స్ తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3-4 ఏళ్ల కిందటే చర్చలు జరిపారు. పులివెందుల్లో అత్యాధునికమైన ఒక గార్మెంట్ పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఆ మేనేజ్మెంట్ ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా కోరారు. అదేవిధంగా ఇక్కడ భూమి కేటాయింపు, అదేవిధంగా విద్యుత్ సరఫరా కావచ్చు, లేకపోతే ఇతర మౌలిక సదుపాయాలు నేరుగా ప్రభుత్వమే కల్పిస్తుందన్న భరోసా ఇవ్వడము, త్వరితగతిన అనుమతులు ఇచ్చిన పరిస్థితుల నేపథ్యంలో ఆదిత్య బిర్లా సంస్థ కూడా ఇక్కడ ఒక పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఆ నేపథ్యంలోనే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల కిందట శంకుస్థాపన చేశారు. ఈ రోజున లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. దాదాపుగా 175 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ సంస్థకు సంబంధించి దాదాపుగా 16 ఎకరాలను ప్రభుత్వం భూమి కేటాయించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కలిగిన ఏదైతే ఆదిత్య బిర్లా ఉత్పత్తులు ఉంటాయో ఇక్కడి నుంచే ప్రారంభమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సూట్ జాకెట్స్, ట్రౌజర్లు, ఇతర ఉత్పత్తులను ఇక్కడి నుంచే ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తోంది. మహిళలు ముఖ్యంగా 2100 మంది, దాదాపుగా 90% మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన పరిస్థితి కనిపించింది. అరుణ. రైట్ శివారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.